హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు వ్లాగ్స్. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. భగవద్గీతలోని 2వ అధ్యాయంలో ఇప్పటివరకు 14 శ్లోకాలు పూర్తయ్యాయి. స్టార్టింగ్ నుంచి చూడాలనుకునేవారు మన ఛానల్‌లో లాంగ్ వీడియోస్‌లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసేయండి. 15వ శ్లోకం. యం హీనా వ్యదయంత్యేతే పురుషం పురుషర్బభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. మానవులలో శ్రేష్ఠుడా, సుఖదుఖాలచే కలత చెందక ఆ రెండిటిలోనూ స్థిరంగా ఉండేవాడు నిశ్చయంగా మోక్షానికి అర్హుడవుతాడు. భాష్యము. ఉన్నతమైన ఆధ్యాత్మికానుభూతి స్థితి పట్ల స్థిర నిశ్చయుడై ఉండి సుఖదుఖాల తాకిడిని సమానంగా సహింపగలిగేవాడు మోక్షానికి అర్హుడు. వర్ణాశ్రమ విధానంలోని 4వ ఆశ్రమ స్థితి అంటే సన్యాసము చాలా కష్టమైన స్థితి. కానీ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడం పట్ల శ్రద్ధ కలవాడు ఎన్ని కష్టాలు కలిగినప్పటికీ తప్పకుండా సన్యాసాశ్రమము స్వీకరిస్తాడు. కుటుంబ సంబంధాలు తెంచుకోవాల్సి ఉండడం, భార్యాపిల్లల సంబంధాన్ని విడిచిపెట్టవలసి ఉండడం వలననే సాధారణంగా అటువంటి కష్టాలు కలుగుతాయి. కానీ ఎవడైనా అటువంటి కష్టాలను సహించగలిగితే అతని ఆధ్యాత్మికానుభూతి మార్గము తప్పకుండా పూర్ణమవుతుంది. అదేవిధంగా స్వీయ వంశీయులతో లేదా అటువంటి ప్రియమైన వారితో యుద్ధం చేయడం కష్టమే అయినా క్షత్రియునిగా విధి నిర్వహణలో అర్జునుడు పట్టుదలతో ఉండాలని ఉపదేశించబడింది. శ్రీ చైతన్య మహాప్రభువు 24 ఏండ్ల వయసులో సన్యాసము తీసుకున్నారు. ఆయనపై ఆధారపడినట్టి భార్యకు, తల్లికి వేరే పోషకులే లేరు. అయినా ఉన్నతమైన ప్రయోజనం కొరకు ఆయన సన్యాసము తీసుకొని ఉన్నత విధి నిర్వహణలో స్థిరంగా నిలిచారు. భవబంధము నుండి మోక్షాన్ని పొందడానికి అదే మార్గము. 16వ శ్లోకం. నా సతో విద్యతే భావో న భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంత త్వనయోస్తత్వ దర్శిభిః. ఉనికి లేనిది ఉండేది కాదని, నిత్యమైనది మార్పు లేనిదని సత్యమును దర్శించిన వారు నిర్ణయించారు. ఈ రెండింటి స్వభావమును అధ్యయనం చేసివారు ఇది నిర్ణయించారు. భాష్యము. మార్పు చెందే దేహము ఉండేది కాదు. వివిధ కణాల చర్య ప్రతిచర్యల వలన దేహము ప్రతి క్షణము మారుతోందని ఆధునిక వైద్యశాస్త్రము అంగీకరించింది. ఈ విధంగా దేహంలో పెరుగుదల, ముసలితనము రావడం జరుగుతుంది. కానీ దేహంలో, మనస్సులో ఎన్ని మార్పులు జరిగినప్పటికీ ఆత్మ అదేవిధంగా శాశ్వతంగా నిలిచి ఉంటుంది. భౌతిక పదార్థానికి ఆత్మకు తేడా ఇదే. స్వభావరీత్యా దేహము సదా మార్పు చెందేది కాగా ఆత్మ నిత్యమైనది. అన్ని వర్గాల తత్వదర్శులచే అంటే నిరాకారవాదులు, సాకారవాదులు ఇరువురిచే ఈ అభిప్రాయము అంగీకరించబడింది. విష్ణువు, అతని ధామాలు స్వయం ప్రకాశక ఆధ్యాత్మిక ఉనికిని కలిగి ఉన్నట్లు విష్ణు పురాణంలో చెప్పబడింది. సత్, అసత్ అనే పదాలు వరుసగా కేవలము ఆత్మను, భౌతిక పదార్థాన్ని సూచిస్తాయి. సత్యాన్ని దర్శిన వారందరిది ఇదే అభిప్రాయము. అజ్ఞాన ప్రభావముచే మోహితులయ్యే జీవులకు భగవంతుని ఉపదేశం మూలము ఇదే. అజ్ఞాన నశింపు కార్యంలో అర్చకుడు అర్చనీయుని మధ్య నిత్య సంబంధాన్ని తిరిగి నెలకొల్పడం, దాని ద్వారా అంశలైన జీవులకు భగవంతునికి మధ్య ఉన్నట్టి భేదాన్ని అవగాహన చేసుకోవడం అనే అంశాలు ఇమిడి ఉంటాయి. తనకు భగవంతునికి గల భేదము అంశము పూర్ణము మధ్య ఉండే సంబంధ రూపంలో అర్థం చేసుకొని తనను గురించిన సంపూర్ణ అధ్యయనం ద్వారా మనిషి భగవానుని స్వభావాన్ని అర్థం చేసుకోగలిగాడు. వేదాంత సూత్రాలలోనూ శ్రీమద్భాగవతంలోనూ భగవంతుడే సకల సృష్టులకు మూలముగా అంగీకరించబడ్డాడు. అట్టి సృష్టులు పరా, అపరా ప్రకృతుల ద్వారా అనుభూతం అవుతాయి. 7వ అధ్యాయంలో తెలుపబడనున్నట్లు జీవులు పరాప్రకృతికి చెందినవారు. శక్తికి, శక్తిమంతునికి భేదము లేనప్పటికీ శక్తిమంతుడు భగవంతుడని,
శక్తి లేదా ప్రకృతి ఆధీనమైనదని అంగీకరించబడింది. అందుకే యజమాని సేవకుని విషయంలో లాగా లేదా గురువు శిష్యునిలాగా జీవులు సర్వదా భగవంతునికి ఆధీనులే అయ్యుంటారు. ఇంతటి స్పష్టమైన జ్ఞానం అజ్ఞాన ప్రభావంలో ఉన్నప్పుడు అర్థం కావడం అసాధ్యం. అటువంటి అజ్ఞానాన్ని తరిమివేయడానికి భగవంతుడు సర్వకాలాలలోని జీవుల జ్ఞానోపదేశానికి భగవద్గీతను బోధించాడు. ఇంతటితో భగవద్గీతలోని 2వ అధ్యాయంలో 16 శ్లోకాలు పూర్తయ్యాయి. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.